ప్రయత్నిస్తాడు. కానీ గ్యారెట్ ఏమో అతన్ని ఒక్క దెబ్బకి కొట్టి తోసేస్తాడు. సిచ్యువేషన్ ఇంత టెన్స్ గా ఉన్నప్పుడే హఠాత్తుగా ఆ లోపలికొచ్చిన క్రియేచర్ స్టెల్లా వెనక నుండి తనపై దాడి చేస్తుంది. అది ఆమె మెడ గట్టిగా నలిమి చంపడానికి ప్రయత్నించడం చూసి అంకుల్ టెడ్ ఆయన భార్యని కాపాడుకోవడం కోసం తనతో పోరాడుతాడు. ఈ డిస్ట్రాక్షన్ లో హీరో గన్ పట్టుకున్న గ్యారెట్ ని అటాక్ చేసి తుపాకీ తన చేతికి తీసుకుంటాడు. ఇంతలో అంకుల్ టెడ్ ఆ మాన్స్టర్ ని లాగి టేబుల్ పై విసిరి అక్కడున్న ఉప్పు తీసి దాని మీద పోస్తారు. కానీ ఈ మాన్స్టర్ ఏదో బర్న్ అవుతున్నట్టు గెంతుతో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. హీరో గన్ తో షూట్ చేస్తాడు, కానీ ఏం కాదు. ఈ టైంలోనే మ్యాడీ అక్కడున్న ఒక కత్తి తీసి సింగిల్ స్ట్రైక్ తో మాన్స్టర్ ని అటాచ్ చేసేస్తుంది. ఇలా ఈ హడావిడి అయిపోతుంది. కానీ స్టెల్లా బాగా ఇంజూర్ అయి ఉంటుంది. తన మెడలో నుంచి భయంకరంగా రక్తం కారడం చూసి వాళ్ళు తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే హీరో గ్యారెట్ ని ఒక మూలలో కూర్చోమని చెప్పి అతని చేతులని తాళతో కట్టిస్తాడు. బట్ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే పరిస్థితి ఇకపై ఇంకా దిగజారబోతుంది. బయట పెద్ద పెద్ద శబ్దం వినిపించి ఏంటో వీళ్ళు కెమెరా ద్వారా చూస్తే అక్కడ ఇంతకు ముందు వీళ్ళు చూసిన ఆ ఎడ్డు లాంటి క్రియేచర్ వేగంగా పరిగెడుతుంది.